కాళేశ్వరం గురించి ఎన్ని రోజుల నుంచి చర్చ జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది మనందరం చూస్తున్నాం. ఇప్పుడు మామూలుగా ఎవ్వరైనా సరే అబద్ధాన్ని ఎక్కువ రోజులు నమ్మేయలేరు. ఎంత తోప్ తురుంకాండ్లైనా సరే ఒక అబద్ధాన్ని ఎక్కువ రోజులు చెప్పలేరు, సస్టైన్ చేయలేరు అన్నట్టు. ఎందుకంటే దాంట్లో నిజం ఉన్నప్పుడు ఒక లెక్క ఉంటుంది, కానీ వట్టిగా ఇట్లా ఏమో జరిగింది ఏమో అయింది అనే అబద్ధాన్ని ఎక్కువ రోజులు నమ్మేయలేరు నిజమని. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో జరుగుతుంది గదే. కాంగ్రెస్ పార్టీ అసలు కాళేశ్వరంని మొత్తం దేనికి పనికిరాని ప్రాజెక్ట్ లెక్క చూపించాలని అనుకున్నది, కానీ పాపం వాళ్ళ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు దీంట్లో. మనం తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం జరిగింది, మలిదశ ఉద్యమం జరిగింది. దేనికోసం? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ రకరకాల జేఏసీలు ఏర్పాటు చేసుకొని తెలంగాణలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎందుకోసం అంటే ఆ రోజు మనకు ఒక స్లోగన్ ఉండే, నీళ్లు నిధులు నియామకాలు. నీళ్ళల్లా నిధులల్లా నియామకాలల్లా మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణ వస్తేనే ఇది న్యాయం జరుగుతుంది తెలంగాణకు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నన్ని రోజులు కూడా ఏం జరుగుతుంది అంటే ఎప్పటికైనా సరే అక్కడున్న పాలకులకు తెలంగాణ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? ఉండదు కదా. ఇప్పుడు తెలంగాణ నుంచి ఎక్కువ నిధులు వచ్చినా సరే తెలంగాణకు తక్కువగానే కేటాయించేటోళ్ళు, అటు తీసుకుపోయేటోళ్ళు. మన దగ్గర తెలంగాణకు నీళ్ళు ఇచ్చేటందుకు అన్నీ ఉన్నా సరే బ్యారేజ్లు కట్టక ఇంకొకటి చేయక మన పొలాలు పడావు పడ్డాయి. తెలంగాణ బిడ్డలందరూ సామెత ఉంటుంది మనకి, తెలంగాణ ఉద్యమంలో మనం చాలాసార్లు గుర్తు చేసుకున్నాం. దుబాయ్ బొగ్గుబాయ్ ఇవి తెలంగాణ వాళ్ళ బతుకులు. ఎందుకంటే ఏం లేక ఇక్కడ నీళ్లు పంటలు పండక అందరూ దుబాయ్కి ఇంకొక దగ్గరికి వలసలు వేయరు. అసలు మహబూబ్ నగర్ జిల్లా అంటేనే మొత్తం వలసలు లెక్కుంటుండే. ఎందుకంటే మన దగ్గర నీళ్లు లేక రైతులందరూ కూడా ఎక్కడికి పడితే అక్కడికి వలసలు వేయరు. అట్లాంటి తెలంగాణ వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ వస్తేనే మనకి ఇక తెలంగాణ తప్ప ఏం కాదు, రాష్ట్రం తప్ప మాకు ఏదైనా సరే మేము ఒప్పుకోమని తెలంగాణలో ఉన్న జనం అందరూ కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ రోజు మెయిన్ స్లోగనే నీళ్లు నిధులు నియామకాలు. దాని తర్వాత తెలంగాణ వచ్చింది. రాగానే ఏం చేయాలి? ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటిదాకా తెలంగాణ కోసం కొట్లాడినాం, మనం దేనికోసం అయితే కొట్లాడినామో దాని మీదనే పనిచేస్తారు. గట్లనే ఫస్ట్ తెలంగాణ రాగానే తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదట సీఎం అయిన కేసీఆర్ గారు ఏం చేసిర్రు అంటే ఈ నీళ్ళ మీద దృష్టి పెట్టిర్రు. నీళ్ళ మీద దృష్టి పెట్టి ఏం చేసిర్రు అంటే ఇప్పుడు మనకు నీళ్ళు వస్తే పంటలు పండితే మన దగ్గర ఉన్న రైతులు ఎవరు కూడా వేరే దగ్గరికి వలస పోయే అవకాశం ఉండదు కదా. పంటలు పండక పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలనో తెలియక అందరూ వలసలు పోతురు. సో ఫస్ట్ మనం వచ్చిన తెలంగాణకు మంచిగా నీళ్ళు ఇచ్చుకోవాలి, నీళ్ళు ఇవ్వాలి అంటే ఏం చెయ్యాలి అనేది ఆలోచించి మనం కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చింది. అట్లా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏం చేస్తే మంచిగా ఉంటుంది, ఎట్లుంటుంది అని రకరకాలుగా దాని మీద చర్చలు చేసి ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనేది ఆలోచించి కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చింది. అయితే ఆ రోజు వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకోసం వచ్చిందంటే సాగు కోసం తాగు కోసం రెండింటి కోసం. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఒక్కదానికోసమే ఉపయోగిస్తే ప్రయోజనం ఉండదు కదా. అందుకోసమని సాగునీళ్లకు తాగునీళ్లకు రెండింటికి ఉపయోగపడేటట్టు కట్టుకుందాం, మనం ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టుకుంటున్నాం కదా అని ఆ రోజు సాగునీటికి తాగునీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిరు. అయితే డిజైన్ చేసినప్పుడు దానిని తుమ్మిడిహట్టి నుంచి ఎందుకు మేడిగడ్డకు మార్చిర్రు, దీంట్లోనే ఏదో జరిగింది, మొత్తం గోల్మాల్ జరిగింది అన్న లెక్క ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. నేను ఫస్ట్ చెప్పిన కదా అబద్ధాన్ని ఎక్కువ రోజులు నమ్మియలేరు అని. ఎందుకు చెప్పిన అంటే ఇందుకోసం చెప్పిన. మీకు మొత్తం చెప్తా, సీక్వెన్స్ అంతా చెప్తా. ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చిందంటే సీక్వెన్స్ చెప్పడం కోసం. అయితే దాన్ని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చిర్రు. ఎందుకు మార్చిర్రు, దీంట్లోనే ఏమో జరిగింది అన్న లెక్క ప్రచారం చేసిర్రు. చేసిన తర్వాత ఏమైంది, ఇంజనీర్లు వీళ్ళు అందరు చెప్పారు అసలు తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత ఉండదు కాబట్టి మేడిగడ్డకు మార్చమని సిడబ్ల్యూసి రిఫర్ చేసింది. ఇవన్నీ వచ్చిన తర్వాత అది పక్కకు పోయింది. తర్వాత దీంట్లో ఏదో 1,00,000 కోట్ల అవినీతి చేసిర్రు అన్నారు. 1,00,000 కోట్లు కాదు, అసలు ప్రాజెక్టు కట్టడానికి మొత్తం అయిందే 1,00,000 కోట్లు కాలేదు. 1,00,000 కోట్లు కాని దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితుంది? ఏంది అంటే ఇట్లా ఏదో
బట్టగాల్చి మీదెయ్యాలి, నోటికి ఎంత వస్తే అంత లెక్క చెప్పాలి, అట్లనే చేసిర్రు. నిజంగా ఎంత దారుణమైన దుష్ప్రచారం అంటే కాళేశ్వరం మీద నాకు తెలిసి నా జర్నలిజం కెరీర్లో ఇన్ని రోజులలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినంత దుష్ప్రచారం ఏ ప్రాజెక్టు మీద జరగలే, ఇంకా దేని మీద జరగలే. ఒక మంచి ప్రాజెక్టుని అసలు దేనికి పనికిరాని ప్రాజెక్టు లెక్క చూపించాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి స్టార్ట్ చేసింది. వాళ్ళ మోటోనే అది, వాళ్ళ స్లోగనే అది. దానికోసం ఎంతవరకు పోయిర్రంటే అసలు కాళేశ్వరంలో నుంచి నీళ్లు రిలీజ్ చేయక పంటలు మొత్తం ఎండబెట్టిరు. రైతులందరూ ఇబ్బంది పడని కానీ మేము అనుకున్నదే కావాలి, మేము చెప్పిన అబద్ధమే నిజం లెక్క జనం నమ్మాలి అని దానికోసం నానా తంటాలు పడ్డారు. సరే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీని మీద కాళేశ్వరంలో ఏమో జరిగిందని ఘోష్ కమిషన్ వేసిర్రు. వేసిన తర్వాత ఏమైంది అంటే అందరినీ పిలిచిర్రు. ఆ కమిషన్ వేసిన తర్వాత ఫస్ట్ ఎన్ని రోజులకైతే వేసిర్రో దాని నుంచి పొడిగించుకుంటా ఒక 2-3 నెలల కిందట కూడా ఆయన ఇక మొత్తం అయిపోయింది, మేము రిపోర్ట్ ఇవ్వబోతున్నాము అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ 3 నెలలు పొడిగించారు. దాని తర్వాతనే హరీష్ రావు గారిని, ఈటల రాజేందర్ గారిని, కేసీఆర్ గారిని ముగ్గురు కూడా కమిషన్ ముందుకు పోయి చెప్పారు ఎందుకోసం కట్టినాము, ఆ రోజు సిడబ్ల్యూసి సూచించిన మేరకే కట్టినాము అనే విషయం చెప్పారు. క్యాబినెట్ నిర్ణయాలు అని చెప్పారు. ఇది గుర్తుంచుకోరు బాగా, క్యాబినెట్ నిర్ణయం అనేది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పినా అంటే కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ ఎట్లా చేసుకుందో చెప్తాను నేను మీకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ ఎట్లా చేసుకుంది అంటే కాళేశ్వరంలో మొత్తం 1,00,000 కోట్లని అసలు గంగలో పోసిర్రు, గోదావరిలో పోసిర్రు, కూలిపోయింది, మొత్తం కుంగిపోయింది, కాళేశ్వరమే పనికిరాదు అన్న లెక్క చెప్పారు. ఎందుకు చెప్పారు? ఒక్క బరాజ్లో ఒక్క పిల్లర్ కుంగిపోతే మొత్తం కాళేశ్వరం పనికిరాదన్న లెక్క చేసిర్రు. ఇప్పుడు కాళేశ్వరంలో 3 బ్యారేజ్లు ఉన్నాయి, అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ. 3 బ్యారేజ్లు ఉన్నాయి. ఒక్క బ్యారేజ్లో ఒక్క పిల్లర్ దగ్గర పోతే మొత్తం ఇంత పెద్ద ప్రాజెక్టు పనికిరాదన్న లెక్క చేసిర్రు. దాన్ని నమ్మేయాలని చూసిర్రు మళ్ళీ తెలంగాణ జనాల్ని. ఇప్పుడు ప్రాపగండా చేసుడో మాట్లాడుడో కాదు, దాన్ని నమ్మేయాలని కూడా చేసిర్రు జనాల్ని. అయితే దీని మీద కమిషన్ వేసిర్రు. వేసిన తర్వాత కమిషన్ ఏం చేసిందట అంటే అందరినీ పిలిచింది. ఏమైంది, ఏంది, ఆ రోజు ఏముండే, ఎట్లుండే, ఎందుకోసం ఈ నిర్ణయాలు తీసుకున్నారు అనే దానికోసం పిలిచింది. ఇగో ఇక్కడనే మంచిగా వినుర్రి. ఆ పిలిచినప్పుడు ఏమైందంటే కమిషన్ దగ్గరికి ఫస్ట్ ఎవరు వేయరు అంటే ఇంజనీర్లు వీళ్ళు వేయరు. ఆ ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఉన్న ఇంజనీర్లని వీళ్ళని పిలిచిరట. పిలిచినప్పుడు వాళ్ళు చెప్తారు కదా, పోయి ఇదంతా క్యాబినెట్ నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాలు అని చెప్పారు. చెప్పంగానే కమిషన్ ఏం చేసిందంటే ఆ రోజు గవర్నమెంట్కి ఒక లెటర్ రాసిందట, క్యాబినెట్ మినిట్స్ ఇయ్యిర్రి అని. ఫస్ట్ ఎప్పుడు ఇంజనీర్లు వీళ్ళందరూ పోయినప్పుడు క్యాబినెట్ మినిట్స్ ఇయ్యిర్రి, గతంలో ఉన్నాయి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో ఉన్న క్యాబినెట్ మినిట్స్ ఇయ్యిర్రి అని అడిగింది. ఇయ్యలే. తర్వాత ఏంది అంటే సెకండ్ టర్మ్లో ఐఏఎస్లని వాళ్ళని పిలిచిర్రు కదా, వాళ్ళని పిలిచినప్పుడు మళ్ళీ ఒకసారి లెటర్ రాసిరట గవర్నమెంట్కి, క్యాబినెట్ మినిట్స్ ఇయ్యిర్రి అని. ఎందుకంటే వాళ్ళు పోయి కూడా సేమ్ చెప్పారు, అంతకుముందు ఇంజనీర్లు పోయినప్పుడు సేమ్ చెప్పారు, ఐఏఎస్లు పోయినప్పుడు సేమ్ చెప్పారు, ప్రభుత్వ నిర్ణయం ఇది, ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయము అని. అయితే ఆ రోజు ఉన్న మినిట్స్ ఇయ్యమని అడిగిర్రట. లేదు, ఇయ్యలే. దాని తర్వాత ఏమైంది, మొన్న హరీష్ రావు గారు వేయరు, ఈటల రాజేందర్ గారు వేయరు, కేసీఆర్ గారు వేయరు. వీళ్ళు పోయినప్పుడు కూడా బయటకు వచ్చి కూడా మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ గారు అయితే ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నాడు, ఆయన ఓపెన్గా చెప్పిండు ఆ రోజు క్యాబినెట్ నిర్ణయం ఇదంతా కూడా అనేది, ఏ ఒక్కరి సొంత నిర్ణయము కాదు, ఇంకొకటి కాదు, క్యాబినెట్ నిర్ణయము అని చెప్పిండు. అయితే కేసీఆర్ గారు పోయినప్పుడు కూడా ఇదంతా వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసిందట అంటే మళ్ళీ కమిషన్ మళ్ళొకసారి, మూడోసారి, 2 సార్లు రాసిర్రు, 2 సార్లు రిప్లై చెయ్యలే వీళ్ళు, అసలు ప్రభుత్వం ఇయ్యలే. మూడోసారి రాసింది మళ్ళీ. ఎందుకంటే వాళ్ళకి కావాలి, ఇప్పుడు అది కమిషన్కి కావాలి. కమిషన్ వేసింది మీరే, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే వేసిర్రు. వేసినప్పుడు వాళ్ళు అడిగిన ఇన్పుట్స్ ఇవ్వాలి కదా. మనం ఒక కమిషన్ని వేసినప్పుడు ప్రభుత్వం నుంచి ఇచ్చేటి అవేం పర్సనల్గా కూడా కాదు, క్యాబినెట్ నిర్ణయాలన్నీ కూడా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా మొత్తం రికార్డ్ చేసి పెడతారు ఎప్పటికప్పుడు. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లు జరుగుతాయి కదా, చాలాసార్లు మనం క్యాబినెట్ మీటింగు ఇగో దీని మీద చర్చిస్తారట, దాని మీద, రైతు భరోసా మీద, లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల మీద, రేషన్ కార్డుల మీద, వీటి మీద క్యాబినెట్ డిస్కషను, క్యాబినెట్ మీటింగ్లు అని మనం మాట్లాడతాం కదా. చాలాసార్లు వార్తలు విని ఉంటారు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా.
ఆ క్యాబినెట్ మీటింగ్లో ఏమవుతుందంటే మినిట్స్ రాస్తారు, దేని మీద డిస్కస్ చేసినాము, ఏంటిది అనేది మొత్తం ప్రాపర్ రికార్డ్ మెయింటైన్ చేస్తారు. సో ఆ రికార్డ్ని ఇప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం క్యాబినెట్ మినిట్స్ని కాళేశ్వరం ప్రాజెక్టు చేస్తున్నప్పుడు ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కదా, దాంట్లో ఏం చర్చ చేసిర్రు ఏంది అనేది మినిట్స్ ఇవ్వమంటారు. ఇగో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజుల దాకా బయటికి చెప్పింది వేరు కదా, ఇదేదో కేసీఆర్ సొంత నిర్ణయం అన్న లెక్క, లేకపోతే వీళ్ళ పార్టీ నిర్ణయం లెక్క, లేకపోతే ఎక్కడ కట్టాలో వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు అన్న లెక్క నమ్మించే ప్రయత్నం చేసిర్రు తెలంగాణ జనాలను. కానీ అందరూ క్యాబినెట్ నిర్ణయం అని చెప్పిరి, క్యాబినెట్ మినిట్స్ అడుగుతుర్రు. ఒకవేళ మినిట్స్ ఇస్తే కనుక దాంట్లో ఉంటుంది కదా, దొరికిపోతారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన ప్రచారం అబద్ధం అని అర్థమైపోతుంది కదా. కమిషన్ ఏం చెప్తుంది, అరే మినిట్స్లలో ఉంది కదా, వాళ్ళు ప్రాపర్గా రాసిరు కదా, ఇంజనీర్లు గదే చెప్పిరి, వీళ్ళని పిలిస్తే గదే చెప్పిరి, అంతకుముందు వచ్చిన ఐఏఎస్లు గదే చెప్పిరి, దీంట్లో కూడా గదే ఉంది. క్యాబినెట్ నిర్ణయాలను ఎట్లా ప్రశ్నిస్తాం? ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయాలని, ప్రభుత్వ నిర్ణయాలని ప్రశ్నించడానికి ఉండదు. వాళ్ళు సొంతగా వ్యక్తులుగా తీసుకున్నది కాదు. ప్రభుత్వం వ్యవస్థగా ప్రజలకి ఏం కావాలి, ఏది మంచిది అనే దాని మీద నిర్ణయాలు తీసుకుంటారు. క్యాబినెట్ నిర్ణయాలను తప్పు పట్టడానికి ఉండదు. ఇప్పుడు ఆ మినిట్స్ ఇచ్చిర్రనుకో, అరే ఇదంతా క్యాబినెట్లో ఉంది కదా, ఇక దీంట్లో అసలు ఏం జరిగింది, ఏముంది, ఏం లేనలేదు కదా అనేది బయటపడుతుంది కదా. అందుకోసం అని ఇస్తలేరు మినిట్స్. ఎందుకు ఇస్తలేరు అంటే ఇందుకోసం ఇస్తలేరు. ఇప్పుడు నిజంగా మీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మస్తు మాటలు చెప్తిరి, అసలు ఎందుకు మార్చి రాను నుంచి ఈడికి అంటిరి, అవినీతి అంటిరి, లేకపోతే ఇంకొకటి అంటిరి. మరి మినిట్స్ మీ దగ్గరనే ఉన్నాయి కదా, ఇవ్వడానికి ఇబ్బంది ఏంది? ఇప్పుడు దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మేము క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకొని చెప్తారట. ఇప్పుడు మినిట్స్ ఇవ్వాలన్నా లేదా అని క్యాబినెట్లో డిస్కషన్ చేసి ఇస్తారట అనేది కూడా కొంత లీక్. ఇది వాళ్ళు చెప్పిర్రు అని కూడా కాదు, లీక్ నిన్న మొన్న మనం వింటున్నాం. మరి నిజమా కాదా అనేది ప్రభుత్వమే కన్ఫర్మ్ చేయాలి. నిజంగానే అంత జరిగితే 3 సార్లు అడిగింది ఇప్పటిదాకా. కమిషన్ ఏర్పాటు అయ్యి కూడా దగ్గర సంవత్సరం అవుతున్నట్టుంది. అంటే వాయిదాల మీద వాయిదాలు చేస్తున్నారు, దాన్ని పొడిగించుకుంటా పోతుర్రు. ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మినిట్స్ కావాలి, వస్తేనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. నిజంగా వీళ్ళు చెప్తున్నట్టు ఉంటే కనుక అందులో మినిట్స్ ఇవ్వడానికి అంత ఇబ్బంది ఎందుకు, బాధ ఎందుకు? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. క్యాబినెట్ నిర్ణయం అని వాళ్ళు చెప్తుర్రు, క్యాబినెట్ నిర్ణయమా కాదా అని తెలుసుకుంటాము అని వాళ్ళు ఇవ్వమంటే ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు? ఎందుకు ఇవ్వకుండా దానికోసం ఇన్ని రోజులు ఎందుకు చేస్తుర్రు? ఎందుకంటే మినిట్స్ బయటకు వస్తే కనుక దాంట్లో అంతా క్యాబినెట్లో ఉన్నది అని తెలిసిపోతుంది. కాబట్టి ఇంకేముంటుంది, ఇంకా మళ్ళీ మనం అబద్ధం చెప్పలేం కదా, దీంట్లో ఏదో జరిగింది అనేది చెప్పలేం కదా. ఇప్పుడు ఒకసారి మినిట్స్ బయటకు వచ్చినామంటే అంత అయిపోతుంది, ఇక నమ్మించడానికి ఉండదు వీళ్ళు. అప్పుడు ఇంకా మళ్ళీ వేరేదేదో ఎత్తుక్కోవాలి, ఇంకేదో ప్రాపగండా చేసి ఇంకొకటి ఏదో తీసుకొని వచ్చి ఇక దాని మీద మళ్ళీ పడాలి. అంటే కాళేశ్వరం అయిపోతుంది, సబ్జెక్ట్ అయిపోతుంది. ఇక మినిట్స్ అనేది ఒక్కసారి బయటకు వస్తే ఈ సబ్జెక్ట్ అయిపోతుంది, దాంట్లో ఏం జరగలేదు అనేది అర్థమైపోతుంది, జనాలకు తెలిసిపోతుంది, మొత్తం ఓపెన్గా కుల్ల బయటకు వస్తుంది. కాబట్టి అట్లా బయటికి రావద్దు అని ఇన్ని రోజులు నాంచుకుంటూ వస్తారు. మినిట్స్ ఇవ్వమంటే ఉన్న ఇబ్బంది ఏంది ప్రభుత్వానికి? కమిషన్ ఇప్పుడు సీరియస్ అవుతుందట. ఎందుకంటే అరే మేము 3 సార్లు అడిగినాము, ఒక్కసారి పోయింది, 2 సార్లు పోయింది, 3 సార్లు పోయింది, 3 సార్ల నుంచి అడుగుతున్నాము, అసలు ఎందుకు ఇస్తలేరు మీరు అనేది. ఇప్పుడు కాంగ్రెస్లోనే ఒక చర్చ ఏం జరుగుతుందంటే, అసలు ఏమో జరిగింది కాళేశ్వరంలో అనేది నమ్మియబోయి మాకు మేమే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాము అనే చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే ఇంతమందిని విచారిస్తారు, ఇంతమందిని పిలుస్తారు. ఇప్పుడు సంవత్సరం నుంచి సాగుతుంది ఇది. ఇంజనీర్లని, వీళ్ళని ఐఏఎస్లని అందరిని పిలిచిర్రు. అందరిని పిలిచినప్పుడు అందరి దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ సేమ్. ఇప్పుడు అది ఇస్తే బయటపడుతుంది మొత్తం, కానీ అది ఇయ్యరు, అది ఇవ్వకుండా ఆపుతున్నారు. నిజంగా ప్రభుత్వం అన్న లెక్క అందులో ఏమో ఉంటే కనుక మినిట్స్ని ఇప్పటివరకే బయటకి ఇచ్చేది కదా. ఇంకొకటి, ఇప్పుడు వారం 10 రోజుల కిందట కావచ్చు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక మాట చెప్పారు. అసలు నేను హైదరాబాద్ పోయిన తర్వాత 2-3 రోజులల్లా ప్రెస్ మీట్ పెడతా, కాళేశ్వరం మీద మొత్తం విషయాలు బయట పెడతా అన్నాడు. 2-3 రోజులు పోయింది, వారం 10 రోజులు అయింది నాకు తెలిసి, ఇప్పటివరకు ఏం రాలే. ఎందుకంటే మళ్ళీసారి కమిషన్ అసలు ఏంది మినిట్స్ ఇయ్యిరి అని రాసింది కదా. రాయడంతో ఇంకా ఆ రోజు ఆయన చాలా మాట్లాడిండు, అసలు ఇది ఏది కూడా ఆ విచారణను ఇన్ఫ్లుయెన్స్ చేయది, నాకు తెలిసిన విషయాలు చాలా చెప్తా కాళేశ్వరం మీద అన్న లెక్క మాట్లాడిండు. దాని తర్వాతనే వాళ్ళు లెటర్ రాసిర్రు క్యాబినెట్ మినిట్స్ ఇయ్యిరి అని. అనేసరికి ఇప్పుడు వీళ్ళకి ఏం అర్థమైతలేదు, అర్థం కాక అది అట్లా ఆపిర్రు.
అని కాంగ్రెస్ పార్టీలను అయితే ఒక చర్చ జరుగుతుంది. కాళేశ్వరం విషయంలో అసలు మా వాళ్ళు మొత్తం సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఇన్ని రోజులు అసలు సాగదీసి తీసి తీసి సంవత్సరం నుంచి ఏమో జరిగింది ఏదో అన్న లెక్క మొత్తం చేసి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఇప్పుడు మినిట్స్ బయటకు వస్తే అది అర్థమైపోతుంది, తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఇంకొకటి కూడా అర్థమవుతుంది, ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇయ్యక మొత్తం పంటలన్నీ ఎండబెడుతురు. ఎందుకంటే అక్కడ ఏదో రిపేర్లు ఉన్నాయి, అది ఇబ్బంది పడ్డది కాబట్టి కాళేశ్వరంకి మేము నీళ్ళు ఇస్తలేము అని చెప్పేది చేస్తురు. అందుకోసం ఇప్పుడు నీళ్ళు ఇస్తలేరు. చూసినాం కదా మనం, పొలాలు ఎండిపోతున్నాయి చాలా చోట్ల. పోయినసారి పంటలు వేసుకున్నప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉందో మనం చూసినాం కదా. ఎందుకంటే నీళ్లు లేక నీళ్ళు ఇస్తలేరు. చిన్న రిపేర్లు చేసి ఇచ్చే అవకాశం ఉన్నా కూడా లేదు అసలు ఇది మొత్తం పనికి రాకుండా పోయింది అని చూపించే ప్రయత్నం చేస్తుంది. దానికోసమని నీళ్లు కూడా ఇయ్యలే రైతులకి. ఇప్పుడు ఇవి మినిట్స్ ఇవన్నీ బయటకు వస్తే కనుక రైతులకు కూడా అర్థమవుతుంది కదా, అరే ఏం జరగని దాన్ని కూడా ఏదో చేసి మాకు నీళ్లు కూడా ఇవ్వకపోతురి పొలాలకు అనేది రైతులు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇవాళ రేపు అందరికి అర్థమవుతుంది చాలా. ఇప్పుడు మనం ఒక తప్పుని ఎన్ని రోజులని తప్పు అని, ఒక తప్పు లేని దాన్ని ఎన్ని రోజులని తప్పు అని నమ్మించగలుగుతాం? జనాలు తెలుస్తుంది కదా, ఇవన్నీ బయటకు వస్తే అసలు ఏంది నిజమేంది అనేది తెలుస్తుంది కదా. తెలిసిన రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణం చేసిందా, అసలు మాకు నీళ్ళు ఇవ్వకుండా ఎండబెట్టింది వాళ్ళ రాజకీయం కోసం అనేది జనం అర్థం చేసుకుంటారు కదా. కాబట్టి అసలు ఇప్పుడు ఏం చేయాలి, దీంట్లో ఎట్లా బయటపడాలి, దీంట్లో వే ఏంది అనేది ఆలోచిస్తురట. కానీ కాంగ్రెస్ పార్టీలని అయితే చాలా ఎక్కువ చర్చ నడుస్తుంది. మొత్తం సెల్ఫ్ గోల్ చేసుకున్నాం మనము అనేది కాంగ్రెస్ పార్టీలనే చర్చ జరుగుతుంది.